రైట్. అది సో 'దిల్ రాజు' అయితే నా ఒక్కడి పైనే జరగలేదు. ఇది రాజకీయ కోణంలోనే, ఇంకో కోణంలోనే మీకు నచ్చినట్లు ఊహించుకొని రాయొద్దు, ప్రచారం చేయొద్దు అన్నటువంటి ఒక క్లియర్ కట్గా మీడియాకి కానీ, లేకపోతే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు 'దిల్ రాజు'. అసలు మొత్తానికి ఐటీ రైడ్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో కొత్త ఏమీ కాదు, 18 ఏళ్ల తర్వాత జరుగుతుంది, 2008 తర్వాత ఇదే జరగడం. సో ఎప్పటికప్పుడు ప్రొసీజింగ్స్ ఉంటాయి, అవి మేము ఫాలో అవుతున్నాం. సో సాధారణంగా నిర్మాణ వ్యవస్థలో ఉన్నాం, నిర్మాణ సంస్థల్లో పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది, అందరూ చేస్తుంటారు, అలాగే మాకు కూడా జరుగుతుంది తప్ప దీన్ని వేరేగా చూడొద్దని ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మీడియాకి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. దిల్ రాజు మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఎందుకంటే ఐటీ సోదాలు జరిగినటువంటి నేపథ్యంలో దాదాపు 4 రోజులుగా దిల్ రాజు ఆఫీసు ఇళ్ల పైన దాడులు జరిగాయి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద. ఆ తర్వాత మైత్రి మూవీ మేకర్స్, అభిషేక్ అగర్వాల్ ఇలా అందరి సంవత్సరం జరిగాయి, మ్యాంగో రామ్ మీద కూడా జరిగాయి. అంటే ఇండస్ట్రీతో సంబంధం ఉండే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరితో కూడా జరిగినటువంటి నేపథ్యం మనం చూసాం. 4 రోజులుగా ఐటీ అధికారులు చేసినటువంటి హడావుడి కావచ్చు, ఇవన్నీ మనం మీడియాలో రెగ్యులర్ గా ఫాలో అవుతున్నటువంటి విషయం మనకు తెలిసింది. అయితే దిల్ రాజుకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని మీడియా సంస్థలు కానీ బయట వస్తున్న వార్తలు ఆయన్ని దోషిగా చూపించడం, లేకపోతే ఇంత డబ్బు దొరికిందని చెప్పడం, అన్ని ఫేక్ లెక్కలు చూపిస్తున్నారు, ఫేక్ చేశారు అని వార్తలు స్ప్రెడ్ అయిపోయాయి. ఈ కలెక్షన్ రూపంలో ఫేక్ వాళ్ళనే ఇదంతా దాటిస్తున్న వార్తలు ఎక్కువయ్యాయి. అయితే దాన్ని కోట్ చేస్తూ దిల్ రాజు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన నివాసంలో. ఇది ఇండస్ట్రీలో జరిగేది ఒక్కటి నా ఇంటి మీద జరగలేదు, మా యొక్క హెచ్విసి మీద జరగలేదు, మైత్రి మూవీ మేకప్స్, అలాగే సితార్ ఎంటర్టైన్మెంట్స్, వీటికి సంబంధించినటువంటి అందరం మ్యాంగో, అంటే మాతో ఉన్న ప్రతి ఒక్కరి జరిగాయి. ఒక నిర్మాత మా నలుగురు మీద కాకుండా ఇండస్ట్రీ మొత్తం మీద జరిగాయి. ఇది రెగ్యులర్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ లో మీ అందరం కూడా మేము సహకరించాల్సిన అవకాశం ఉంది. వాళ్ళకి అనుమానాలు వచ్చినప్పుడు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. మా దగ్గర కూడా ఇచ్చారు. ఓవరాల్ కూడా మా ఇంట్లో కూడా ఈ డబ్బులు 20 లక్షల రూపాయల వరకే వాళ్ళకి క్యాష్ దొరికింది. బంగారం రూపాయన మాకున్న లిమిటేషన్ ప్రకారం అన్ని చూపించాం. 20 లక్షలు కూడా అవేమి అన్యాయంగా దొరికినాయి కాదు, కాబట్టి వాటికి కూడా బిల్స్ ఉన్నాయి, వాటిని సీజ్ చేశారు. వారికి బ్యాంక్ స్టేట్మెంట్లు మేము చూపించగలిగితే అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు ఉన్నాయి అనేది చూపించగలిగితే ఆ డబ్బులు కూడా రిలీజ్ చేస్తారు వాళ్ళు. దాంతో వచ్చింది లేదు, అది మా భార్య పేరు మీద, నా తమ్ముడు, మా బిడ్డ, ఇట్లా అందరి మీద ఉన్నటువంటి డబ్బులు. ఇదంతా కూడా దీన్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారు, మా ఇట్లా సర్వసాధారణంగా జరిగేటువంటి ఇష్యూ ఇది. కొంత మేము ఇబ్బంది ఏంటంటే మా అమ్మ లంగ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతుంది, దానివల్ల మేము కొంచెం డిప్రెషన్ అయినటువంటి విషయమే తప్ప మాకు వేరే లేదు. సో మేము వాళ్ళకి సహకరించాం, మా ఆఫీసులో చేశారు, కీలకమైన పత్రాలు కూడా తీసుకున్నారు, దాని తర్వాత డిస్ చేశారు. అయితే ఈ ప్రక్రియ కూడా వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడల్లా కూడా చేస్తా ఉన్నారు. అంటే 18 సంవత్సరాల తర్వాత మా ఇంట్లో ఇప్పుడు మళ్ళీ జరిగింది. సో ఇది రెగ్యులర్ ప్రక్రియ, దీని గురించి కూడా మీరు ఏమో మాట్లాడాల్సిన అవసరం లేదు. అంటే వేరుగా చేసి, అంటే తప్పుగా రాయకండి, తప్పుగా చేయకండి, మా అంటే లేని ఇవి వాస్తవాలు, ఇది జరిగిన విషయమే. ఐటీ అధికారులు అనేది జరిగేటువంటి పరిస్థితి. ఇది టార్గెట్ ఓన్లీ దిల్ రాజే కాదు, ఇండస్ట్రీ మీద జరిగినటువంటిది. మేము ఎటువంటి ఫేక్ కానీ ఇవన్నీ చేయలేదు, మేము చాలా ఉంటాం. ప్రతిదీ ఇంకో విషయం ఏంటంటే, సినిమా మార్కెటింగ్ అంటే ఆన్లైన్ వ్యవస్థలోనే ఉంటుంది టోటల్ గా. ప్రస్తుతానికి అందరూ బుక్ మై షో అనో, పేటిఎం అనో ఇట్లా రకరకాలుగా బుక్ చేసుకుంటున్నారు. మా దగ్గర బ్లాక్ కి ఆస్కారం ఉండదు, బ్లాక్ మనీ పెట్టుకోవడానికి ఆస్కారం ఉండదు. ఒకలా పెట్టినా కూడా దానికి మేము చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరు టీడీఎస్ కట్టాలి, ఇవన్నీ మేము చూస్తూనే ఉంటాం. మీ ప్రతి ఎంప్లాయీ కట్టున్నటువంటి విషయమే సమాజంలో. సో మా మీద ఎందుకు టార్గెట్ చేస్తారు అని చెప్పారు. అయితే కాకపోతే మా ప్రాసెస్ లో ఏంటంటే ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ ఏంటంటే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నప్పుడు కొంత వాళ్ళకి ఏంటంటే మాకు పేమెంట్స్ రావాల్సి ఉంటుంది. ఒక సినిమా రిలీజ్ అయితే అక్కడి నుంచి బుక్ మై షో నుంచి కానీ, ఇక్కడ నుంచి కానీ, ఆ మధ్యవర్తుల నుంచి రావాలంటే 3 నెలల టైం పడుతుంది. మేము క్లెయిమ్ చేసినప్పుడు కొంత వారికి అనుమానం కలిగిందని వాస్తవమే, దానికన్నా నివృత్తి చేసాం. ప్రతి డీటెయిల్ గా అడిగారు, మా ఇంట్లో ఉన్నారు, కూర్చున్నారు, లాకర్ చూపించాం. అది నేనే కాదు, ఇండస్ట్రీ మొత్తం చూపించారు. సో దయచేసి తప్పుగా రాయకండి, ఇది నిరంతర ప్రక్రియ, దీనికి మేము సహకరిస్తాం, వాళ్ళకి కూడా మా సహకారం ఉంటుంది. మేము క్లీన్ గా ఉన్నాం, మేము క్లీన్ గా ఉంటాం కూడా అనేది కూడా ఆయన ఈ సారాంశంగా చెప్పినటువంటి విషయం రాజశేఖర్. ఎస్, ఇంకోటి అంశం ప్రధానంగా అశోక్, ఆయన ఎఫ్టీసీ చైర్మన్గా నియమితులైన తర్వాత జరగడం కొంతవరకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే మొన్న జరిగినట్టు వ్యవహారం ఏదైతే ఉందో, అంటే పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ అంశం తర్వాత ఆయన కీలకంగా మారారు. అక్కడ ప్రభుత్వానికి, ఇటువైపు ఇండస్ట్రీకి సంబంధించి వారధిగా ఉంటూ ఆ సమస్యను చక్కదిద్దినటువంటి తీరు మనం చూసాం. సో ఆయనే ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా
ఇంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిపై జరగడం అనేది సాధారణంగానే ఇండస్ట్రీ నుంచి భావిస్తున్నటువంటి అంశం. కానీ ఎవరైనా ఫిర్యాదు చేశారో, ఫిర్యాదు చేయడం ద్వారానే ఆయనపై ఈ ఐటీ రైట్స్ జరిగాయి అనేది మాత్రం కొంతవరకు ప్రశ్నగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అసలు ఈరోజు దిల్ రాజు ఏం చెప్పారు? అయితే వాస్తవం ఇప్పుడు ఆయన డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు. తర్వాత ఆయన ఇండస్ట్రీలో ఒక పెద్ద నిర్మాతగా ఉన్నాడు. దిల్ రాజు సంబంధించిన ఏంటంటే ఆయన రెగ్యులర్ సినిమాలు చేస్తారు కాబట్టి అనేది కంప్లైంట్ ఫ్రీ అయ్యేది కాదు. వాళ్ళకి వచ్చినటువంటి ఇండస్ట్రీ మెయిన్ గా చేసిందంటే వాళ్ళ ఇండస్ట్రీలో ఈ లావాదేవీల విషయంలో వాళ్ళకి జరిగేది కొంత ఈ ట్యాక్స్ విషయంలో వాళ్ళు చేసిన దానికి లాస్ల గురించి ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. లాసులు అని మాకు ఎట్లా లాస్ అవుద్ది, ఎట్లా ఇస్తాము, ఈ పేమెంట్స్ ఎట్టిస్తాము, హీరోలకు ఇచ్చేటువంటి రెమ్యునరేషన్స్ ఎట్టిస్తాము, దాంట్లో షేరింగ్ ఎట్టిస్తాము అనేది వాళ్ళు డీటెయిల్ గా చెప్పారు. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. వారికి ఏముంటుందని అంటే డైరెక్ట్ ఆన్లైన్ లో అయిపోతాయి అన్నటువంటి ప్రతి పేమెంట్ కి తనకు ఒక థియేటర్ అంటే ఏరియా రాసించడం, హీరో యొక్క ఒక స్టార్ హీరోతో పనిచేసినప్పుడు అతను భాగం అవ్వడం, తర్వాత షేరింగ్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ డీటెయిల్ గా చెప్పేయడంలో కొంత ట్యాక్స్ కట్టడంలో కొంత జాప్యం వాడడం వాస్తవమే. ఈ లాసులు మేము బయటకి చెప్పుకోలేము. మేము ప్రతి ఒక్కరికి వచ్చి మాకు లాస్ అయిందని చెప్పలేము. సో ప్రతిసారి సందర్భంలో చెప్పలేము. దానివల్ల దానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి అని ఆయన చెప్పింది. ఆఫ్ ద రికార్డ్ చెప్పిందంటే లాస్ వస్తాయి. ఆ లాస్ ని కూడా మేము చెప్పలేము. ఒక హీరో సినిమా లాస్ అయింది, ఇన్ని కోట్లు లాస్ తెచ్చిందని మేము చెప్పలేము. ఇండస్ట్రీలో అందరం కలిసి పనిచేసేటువంటి వ్యవహారం. ఇది లాస్ ని భరించాలి, లాభాలు వస్తే చేయాలి. మాకు లాభాలు తక్కువ, నష్టాలు ఎక్కువ ఉంటాయి. సో ఇదంతా కూడా ఎవరైతే ఫిర్యాదు చేయలేదు, ఇది నిరంతర ప్రక్రియ. వాళ్ళకు మేము చేసిన క్రైమ్ లో వాళ్ళ ఊహా శక్తిగా మరి మేము ఇచ్చినట్టు ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చూశారు. ఆఫీస్కి వచ్చారు, పత్రాలు తీసుకున్నారు. సో ప్రతి ఒక్కటి కూడా మేము ఎవరైతే ఏం కదా ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసినాం. ఆ క్లియర్ చేయడానికి ఇంత టైం పట్టింది. మాకే కాదు, మిగతా నిర్మాతలు కూడా అదే టైం పట్టింది. సో మా దగ్గర ఎక్కడ కూడా మేము బ్లాక్ మనీ కానీ ఇట్లాంటి కానీ ఫేక్ కానీ ఏది జరగలేదు. మేము అంతా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాం. ట్రాన్స్పరెంట్ గా ఇంకొక అంశం అశోక్, ప్రధానంగా అంటే మిగతా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మైత్రికి సంబంధించో లేకపోతే అభిషేక్ అగర్వాల్కి సంబంధించో కానీ సోదాలు అయిపోయిన తర్వాత ఇంకా ఐటీ రైట్స్ ఎక్కువ సమయం అంటే ఒక రోజు దాదాపుగా శుక్రవారంతో అయిపోతే శనివారం ఉదయం వరకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ దిల్ రాజు నివాసాలకు సంబంధించి కానీ కార్యాలయాలపై జరిగినటువంటి పరిస్థితి. దిల్ రాజును ప్రత్యేకంగా అక్కడ బ్యానర్కి తీసుకెళ్లి ఆఫీస్కి తీసుకెళ్లి కొంత విచారణ చేశారు. కొన్ని ఆయన ఇచ్చినటువంటి ఏవైతే స్టేట్మెంట్ రికార్డ్ చేశారనో రెండు వార్తలు వచ్చాయి. సో అది ఏమేమి రికార్డ్ చేశారు అన్నటువంటి అంశం గురించి కూడా మీడియా ప్రశ్నించింది. సో దానికి ఏం చెప్పారు దిల్ రాజు? అదే రికార్డ్స్ వరకు వాళ్ళు ఉన్న వాటిని వాళ్ళు తీసుకున్నారు. బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇయర్లీ దాదాపుగా ఎప్పటి నుంచి అయితే వాళ్ళకు ఒక 3 సంవత్సరాల నుంచి వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. వాటి నుంచి ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకోవడం, దానికి సంబంధించినంత కూడా ఈ ట్రాన్సాక్షన్స్ ఏంది అనేది దానివల్ల ప్రతి ట్రాన్సాక్షన్స్ కి చేయడం, ఆ సంబంధిత వ్యక్తికి చేయడం, అసలు ఇది ఎందుకు వచ్చింది, ఇది ఎందుకు వెళ్ళింది, ఈ పేమెంట్ ఎందుకు చేశారు, ఈ పేమెంట్ నుంచి మీకు ఎందుకు వచ్చినాయి డబ్బులు, ఇవన్నీ ఎందుకని ప్రతి అడిగారు. అయితే మీరు దాంట్లో మా ఇంట్లో ప్రొడ్యూసర్స్ ఎక్కువ ఉన్నారు. అంటే దిల్ రాజు తమ్ముడు శిరీష్, వాళ్ళ గుప్తులు, తర్వాత హర్షిత్ రెడ్డి, వీళ్ళందరూ నిర్మాతలు. యాక్చువల్ గా శిరీష్ లక్ష్మణ్ వీళ్ళందరూ ఒక చిన్న సినిమాలు, ఈ ఓటీటీ సినిమాలు తీసుకుంటారు. వీళ్ళందరూ ఈ ఉండడం వల్ల ఇండస్ట్రీ సంబంధం ఉండడం వల్ల కొంత టైం టేకింగ్ తీసుకుంది. వాళ్ళు కూడా సీరియస్ గా తీసుకొని ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా అడిగి తీసుకున్నారు. దాంతో పాటు మిగతా ప్రొడ్యూసర్తో కూడా చేశారు. అంటే మేము ఇయర్లీ కనీసం కొన్ని 10ల సంఖ్యలో సినిమాలు చేస్తాం. వేరే సినిమాలు కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా మేము తీసుకుంటాం. ఈ తీసుకోవడం వల్లనే వచ్చినటువంటి వ్యవహారం కాబట్టి ఈ పేమెంట్స్ విషయంలో కొంత రికార్డ్ చేశారు. సో అదంతా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంది. వాళ్ళకి ఏమన్నా కావాలంటే కూడా మధ్యలో మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేది ఆయన చెప్పాడు. రైట్ ఇంకోటి అంటే 90% దాదాపుగా ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకుంటారు. అందులో టికెట్ల అంశంలో ఎక్కడ కూడా నిర్మాణాత్మకంగా ఏమైనా ఉంటే కనుక ఆ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఉంటాయి తప్ప టికెట్ల నుంచి ఏవైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ హీరోకి లేకపోతే ఈ సినిమాకి ఇన్ని రికార్డ్స్ వచ్చాయి, ఇన్ని కోట్ల రూపాయలు మనకి వసూలు చేస్తున్నాయని చెప్పినటువంటి లెక్కలకు సంబంధించి క్లియర్ కట్గా ఉన్నట్టు కూడా మనకి దిల్ రాజు చెప్తున్న దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ అనుబంధంగా అంటే నిర్మాణ సంస్థలతో ఆయన కొన్ని పని చేస్తున్నారు. కొన్ని సినిమాలతో వేరే నిర్మాతలతో కొన్ని బ్యానర్లతో కలిపి వర్క్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో దాదాపుగా ఈ లెక్కలన్నీ కూడా ఎప్పటి నుంచి మనకు పూర్తి స్థాయిలో ఐటీ రైట్స్ జరిగాయి అంటే 2008 తర్వాత ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నాయి. అంటే దాదాపుగా 18 ఏళ్ల తర్వాత జరిగాయని చెప్పారు. సో ఇక్కడ ఈ పూర్తిగా ఈ ట్రాన్సాక్షన్స్ ఈ మధ్యన సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత లేకపోతే గేమ్ చేంజర్ ఈ సినిమాలకు సంబంధించిన రికార్డులు ఏవైతే సోషల్ మీడియాలో కొన్ని ప్రచారం జరిగాయో ఆ నేపథ్యంలోనే ఐటీ రైట్స్ జరిగాయి. సో అనుబంధంగా ఎక్కువగా సంస్థలు ఉన్నాయి కాబట్టి మీరు అన్నట్లు కుటుంబంలోనే నిర్మాతలు ఉన్నారు. భార్య దగ్గర నుంచి పూర్తి స్థాయిలో నిర్మాణ సంస్థలో కుమార్తె ఉన్నారు, సోదరులు ఉన్నారు. సో దీనివల్ల ఇంతవరకు జరిగింది, ఇన్ని రోజులు జరగాల్సి వచ్చింది అనుకోవచ్చా మనం? అయితే యాక్చువల్గా
వాళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి సంక్రాంతి సినిమాలే కొంత ఎఫెక్ట్ కలిగింది. వాళ్ళు చెప్పిన సినిమాలు బిజినెస్ సంబంధించి కూడా ట్రాన్సాక్షన్స్ తెలుసుకుందామని. ఎందుకంటే మనం చూసాం 'గేమ్ చేంజర్' 500 కోట్లతో సినిమా చేశారు. సంక్రాంతికి వస్తుందని కూడా వెంకటేష్‌తో చేసినటువంటి సందర్భం. అంటే 'మైత్రి మూవీ మేకర్స్' కూడా 1800 కోట్లు వచ్చాయి 'పుష్ప 2' అని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకున్నారు. అంటే 2000 కోట్లు దాటిందని ప్రకటించుకున్నారు. ఇట్లా 'డాకు మహారాజు'కు సంబంధించిన అంటే ఇచ్చితారు ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇవన్నీ చూసారు కదా, వాళ్ళకు కూడా ఇన్ని కోట్ల రూపాయలు వస్తే ట్యాక్స్ ఏమో చాలా తక్కువ కడతారు. అది చెప్పిందేమో కలెక్షన్స్ చుట్టున్నాయని అది సర్వసాధారణంగా సామాన్యులకు కాదు అధికారులకు ఇంకా ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తులు కాబట్టి వాళ్ళకి ఇంకా వస్తుంది. సో వాళ్ళ దీంతో పాటు వీళ్ళు ఎప్పటి నుంచి ఐటీ మీద వాళ్ళకు ఈ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఏ సినిమాలు చేశారు ఇవన్నీ చూస్తే వాళ్ళు కట్టిన ట్యాక్సెస్ చాలా తక్కువ ఉంది, పొంతన లేకుండా ఉంది. వీళ్ళు ప్రకటించిన కలెక్షన్స్ కి వీళ్ళు చేసినటువంటి కలెక్షన్స్ కి చేశారు. అయితే వాళ్ళు చెప్పింది అంటే ఇవన్నీ మా పిఆర్ చేశారు, మా పిఆర్ టీమ్ ఈ కలెక్షన్ చెప్పింది అంటున్నారు. కానీ ఈ మెయిన్ డౌట్ వచ్చింది అధికారులకు ఇక్కడే. ఇన్ని కోట్ల రూపాయలు 200 కోట్ల రూపాయల లాభాలు వచ్చి ట్యాక్స్ తక్కువ పడతారు, ఇది ఎక్కడో జరుగుతుంది అనేది కూడా చేశారు. దాదాపుగా వాళ్ళకేంటంటే 18 ఇయర్స్ అయినప్పటికి కూడా ఈ 2-3 ఏళ్ల నుంచి జరిగినటువంటి ముఖ్యంగా అంటే కరోనా తర్వాత జరిగినటువంటి అంటే ఇంకొక అంశం అంటే ఆయన సినిమాలన్నీ కూడా దిల్ రాజు నిర్మాణంలో వచ్చే సినిమాలన్నీ కూడా బడ్జెట్ ఒక స్థాయిలోనే తను క్యాల్కులేటెడ్గా వెళ్తారు. దిల్ రాజు అంటే సక్సెస్ఫుల్కి చిరునామా, ఆయన సెలెక్టివ్గా ఒక స్టోరీస్ని బలగం లాంటి స్టోరీస్ని చిన్న సినిమాలను ప్రోత్సహించే విధంగా వెళ్తారు. సో ఇక్కడ 'గేమ్ చేంజర్' లాంటి మీరు అన్నట్లు 500 కోట్ల రూపాయలతో ఒక ఎంతవరకు దిల్ రాజు నిర్మాణంలోనే అతిపెద్ద భారీ నిర్మాణ చిత్రం అది. సో ఆ నిర్మాణం వల్లే ఈ రికార్డులు బయటికి రావటం వీటి ద్వారానే ఎక్కువగా ఎఫెక్ట్ అయింది. అందుకే ఐటీ అధికారులు వచ్చారనుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఇవే ఆ కలెక్షన్స్ వ్యవహారాలే, ఆ బడ్జెట్ వ్యవహారాలే వాళ్ళు చెప్పేది. అఫీషియల్ గా వాళ్ళ స్టేట్మెంట్లు ఉంటాయి కదా, అన్నీ రికార్డ్ చేశారు వాళ్ళు. యాక్చువల్ గా మీడియాలో వచ్చిన ప్రతిదీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని ఆ రికార్డ్ ఆధారంగా వాళ్ళకి సంబంధించిన లెక్కలు కూడా వాళ్ళకి చెప్పకుండానే వాళ్ళకి సంబంధించిన అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళంతా రికార్డ్ చెప్పారు. దానికి సంబంధించి చూసి ఆ తర్వాతనే అసలు వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు డబ్బులు వచ్చాయంటున్నారు కదా ఖచ్చితంగా చేద్దాం అనుకున్నారు. అయితే వీళ్ళకు కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్, ఎందుకంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అక్కడి నుంచి బయటికి రావడానికి ఏది ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ నుంచి, ఎగ్జిబ్యూటర్ నుంచి, థియేటర్ ఓనర్ నుంచి రావడానికి టైం పడుతున్నది వాళ్ళకు బహుశా అధికారులకు ఐడియా లేకపోవచ్చు. సో అందుకే ఈ ఖచ్చితంగా ఇప్పుడే కరెక్ట్ రైట్ టైం అనుకుని రైట్ టైం గా వాళ్ళు ఒక్కసారి పుష్ప 2 నిర్మాతల పైన కానీ ఇటు దిల్ రాజు పైన కూడా దాడి చేసే కారణం అదే. చేస్తే వీళ్ళు డబ్బులు దొరుకుతాయేమో, వీళ్ళకి ఇన్ని కోట్లు వచ్చాయి కదా ఖచ్చితంగా ఇప్పుడు పట్టుకోవచ్చు వీళ్ళని అనుకున్నారు. సో అంటే ఇప్పటి వరకు ఐటీ రైట్స్ లో ఎక్కడ కూడా అంటే లాబింగ్ చేసినట్టు లేకపోతే ఎక్కువ వసూలుకు సంబంధించినటువంటి మిగతా వ్యవహారాలు లేకపోతే ఏం కూడా ఎక్కడ దొరికినటువంటి సందర్భాలు అంటే డబ్బులు కూడా 20 లక్షల రూపాయలు ఉన్నాయి. సో అమౌంట్ కూడా ఎక్కువగా లేదు. సో దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చారు, ఇవన్నీ క్లియర్ కట్గానే ఉన్నాయి, సమర్పించారు అన్నటువంటి సమాచారం అంతుందా మనకి? ఇంకేమైనా ఇంకా సోదాలు చేస్తే మరొకసారి చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సుకుమార్ లాంటి వారిపై కూడా దాడులు జరిగే ఒక సమాచారం అందింది. సో ఎక్కడ కూడా క్లారిటీ లేదు, వారు స్పందించలేదు. కానీ దిల్ రాజు అటకేలకు స్పందించారు. ఖచ్చితంగా అంటే జరుగుతాయి అనేది మనం చెప్పలేము. వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐటీ అధికారులు అది ఎంతటి వారైనా వారిపై ఐటీ దాడులు చేస్తే మనం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి మన సుకుమార్తో మాట్లాడు. సుకుమార్ ఏంటంటే ఇద్దరికి రెమ్యునరేషన్ తీసుకున్నాడు, కానీ ఈసారి ఆయన చేసే ప్రతి సినిమా సుకుమార్ రైటింగ్స్ అని ఒక కొత్త బ్యానర్ పెట్టుకొని దాంట్లోనే ఆయన షేరింగ్ తీసుకుంటున్నాడు ఈ మైత్రి మూవీస్ మీద. సో దానివల్ల ఆయన మీద ఐటీ రైట్స్ చేస్తాయి. అంటే వాస్తవంగా ఒక డైరెక్టర్ కంటే ఒక రెమ్యునరేషన్ ఇచ్చి వదిలేస్తారు. కానీ సుకుమార్ మిగతా ఇప్పుడు దిల్ రాజు బ్యానర్ లో చేసిన డైరెక్టర్లపై జరగలేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఓన్లీ రెమ్యునరేషన్స్ తీసుకుంటారు, కానీ సుకుమార్ వచ్చేసి ఆయన షేరింగ్ తీసుకుంటారు ప్రతి సినిమాలో. సుకుమార్ రైటింగ్స్ అనే ఒక బ్యానర్ ద్వారా తీసుకోవడం వల్ల సుకుమార్ ఇంటిపై కూడా దాడులు జరిగాయి. సో ఎవరి దగ్గర ఈ నామినల్ గా ఒక దగ్గర 10 లక్షలు 5 లక్షలు దొరికినాయి. దిల్ రాజు అఫీషియల్ గా 20 లక్షలు చెప్పారు. మైత్రి మూవీస్ దగ్గర కూడా మా అంటే 35 లక్షలు 40 లక్షలు దొరికింది క్యాష్ అని మనకు ఉన్నది కదా. బంగారం కూడా లిమిట్ గా ఉన్నది తెలిసింది. సుకుమార్ దగ్గర కూడా 15 లక్షలు ఎంతో క్యాష్ దొరికిందని మనకు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్. అయితే ఇదేంటంటే మిగతా వాళ్ళు ఏమైనా ప్రెస్ మీట్లు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది అశోక్? ఏమైనా పెట్టే అవకాశం ఉందా? దిల్ రాజు ఇప్పటికే స్పందించారు. మిగతా నిర్మాతలు మైత్రి ప్రధానంగా, ఎందుకంటే పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో ఒక రికార్డు సృష్టించింది. సో ఆ అద్భుతమైనటువంటి కలెక్షన్లు సొంతం చేసుకుంది. సో ఏమైనా స్పందించే అవకాశం ఉందంటారా? సో దిల్ రాజు స్పందించారు కాబట్టి ఇక్కడ ఇప్పటికే లేనిపోని ఊహాగానాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి క్లారిటీ ఇచ్చే ప్రయత్నమైన మైత్రి మూవీ మేకర్స్ చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అంటే దిల్ రాజు చెప్పిందే వాస్తవంగా అందరికి ఇట్లే ఉంటుందని చెప్పాడు. వాళ్ళు కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై వాళ్ళు కూడా చెప్పాల్సినటువంటి ఉంది. ఎందుకంటే ఫ్యాన్స్ కావచ్చు, ఉన్న పబ్లిక్ కావచ్చు, వాస్తవాలు చెప్పాలనుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా మేబీ వీలైతే ఇలా సాయంత్రం అయితే రేపు కానీ ఖచ్చితంగా మీ ప్రెస్ మీట్ పెట్టి కూడా పూర్తి డీటెయిల్స్ చెప్పేటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తుంది రాజశేఖర్.
రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్. మొత్తానికి దిల్ రాజు ఎట్టకేలకు అంటే ఇన్ని రోజులు 4 రోజులుగా జరుగుతున్నటువంటి ఐటీ రైడ్స్కి సంబంధించి ఒక కంక్లూజన్ ఇస్తూ ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. సో రియాక్ట్ అయ్యి సో దానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా వెల్లడించారు. సో ఎంత క్యాష్ ఉంది, సో ఎవరెవరిపై రైడ్స్ జరిగాయో కొన్ని మీడియా సంధించినటువంటి ప్రశ్నలకు కూడా ఆయన సమాధానం చెప్పారు. పూర్తిగా ఇది ఎక్కడా కూడా రాజకీయంగా రంగు పులమొద్దు, లేకపోతే వేరే అంశాలు మీరు జోడించుకొని ప్రచారం చేయొద్దు, వార్తల్ని ప్రజల్లోకి తీసుకెళ్లొద్దు, తప్పుడు సమాచారాన్ని ఇవ్వద్దు అనేటువంటి ఒక క్లారిటీ అయితే దిల్ రాజు ఇచ్చారు. సో పూర్తి స్థాయిలో ఇది సాధారణమైనటువంటి ఐటీ రైడ్స్ కూడా చూడాలి. ఇటువైపు అనిల్ రావిపూడి కూడా ప్రతి 2 ఏళ్ళకోసారి సర్వసాధారణంగా జరుగుతుంది, అందులో కొత్త ఏమీ లేదు. సంక్రాంతికి మేము వచ్చాం, వారు మా ఇంటికి వచ్చారు సంక్రాంతికి అన్నటువంటి ఒక ట్యాగ్ లైన్తో తనదైన శైలిలో స్పందించినటువంటి పరిస్థితి. సో వెంకటేష్ కూడా స్పందించారు. వెంకటేష్ స్పందిస్తూ నేను పూర్తిగా తీసుకునేది వైట్ మనీ అని కూడా ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. సో ఇక్కడ వివాదం పూర్తిగా అంటూ ఏం లేదు, కానీ ఇన్ని 4 రోజుల నుంచి జరగడం అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. దానికి కూడా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు దిల్ రాజు. అంటే నిర్మాణ సంస్థలో చాలా ఎక్కువ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్నాం, ఎక్కువ సినిమాలు నిర్మిస్తున్నాం ఏడాదికి. సో అత్యధిక భారీ బడ్జెట్ సినిమాలు అంటే గేమ్ చేంజర్ లాంటి సినిమాలు నిర్మించడం, మరొక వైపు సంక్రాంతికి వస్తున్నాం, 2 సినిమాలకు సంబంధించి ఇటువైపు సంక్రాంతికి వస్తున్నాం, హిట్ అయ్యింది, తెలుగు రాష్ట్రాలు ఎక్కువ వసూళ్లు రాబట్టాయి. సో ఈ వార్తల నేపథ్యంలోనే మరొకసారి క్లారిటీ తీసుకునేలాగా సో ఐటీ రైట్స్ జరిగాయి. సో ఏవైతే ఈ ప్రచారాలు జరుగుతున్నాయో ఇన్ని రికార్డులు మా హీరో అని, సో ఇక్కడ సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి కొన్ని గణాంకాల నేపథ్యంలోనే ఇక్కడ ఐటీ రైట్స్ జరిగినట్టు తెలుస్తుంది. ఎక్కడ కూడా ఎటువంటి లాబింగ్ జరగలేదు, ఎక్కడ పొరపాట్లు లేవు, స్పష్టంగా ఉంది అన్నటువంటి క్లారిటీ అయితే మాత్రం దిల్ రాజు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో దిల్ రాజు స్పందిస్తూ అమ్మ ఆరోగ్యాన్ని గురించి, ఆమె 80 years, సో ఆమెకి ఆరోగ్యం దృష్ట్యా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది, ఇప్పుడు ఓకే. సో ఆ టెన్షన్లో మేము ఉన్నాం తప్ప ఎక్కడ ఐటీ రైట్స్కి సంబంధించినటువంటి ఇబ్బంది ఏమి లేదు. సో వారు పని చేసుకున్నారు, వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, సపోర్ట్ చేస్తాం, పూర్తిగా మాకు అనుకూలంగానే ఉంది. ఎక్కడ కూడా రాజకీయంగా లేకపోతే ఇంకొక అంశంలో చూడొద్దు. ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్ అయిన తర్వాత ఐటీ రైట్స్ అడగడం కొంతవరకు క్యూరియాసిటీ పెరిగింది. అంటే ఎందుకు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉన్నటువంటి ఆయన ఇంటిపై జరిగింది, సో ఈ నిర్మాణ సంస్థల వల్ల జరిగిందా, లేకపోతే ఏమైనా ప్రెజర్ ఏమైనా ఉందా, లేకపోతే కంప్లైంట్స్ వచ్చాయి, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ ఎట్టకేలకు దిల్ రాజు అయితే మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు తన ప్రెస్ మీట్తో. రైట్ ఇది స్పెషల్ డ్రైవ్ దిల్ రాజు రియాక్ట్